ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ఒక ప్రధాన వార్త చూడొచ్చు. క్యాన్వాసింగ్‌లో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేయొచ్చు. కానీ నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు. తమిళనాడు ఎన్నికలకు క్యాన్వాసింగ్‌లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే, జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు ప్రధాని మోదీపై ఘోరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఒక తీవ్రవాదితో పోల్చారు. అసలు తీవ్రవాదానికి మద్దతు ఇస్తున్నది ఎవరు? ఇరాన్ లాంటి వాడి అటాక్స్ చేస్తే అయ్యో భారత్ ఏం మాట్లాడట్లేదని స్పందిస్తున్నది ఎవరు? పక్కన బంగ్లాదేశ్లో హిందువులు ఓచుకోతకు వస్తే మాత్రం ఎవ్వడూ మాట్లాడు. భారత్ స్పందించాలి కదా, పక్కనే ఉంది అని అనరు. ఎందుకనరు? పక్కన ఎక్కడో ఇరాన్ మీద మాత్రం ఈ సానుభూతి చూపించాలట భారత్. సో ఎవరు తీవ్రవాదులకు సపోర్ట్ ఇస్తున్నారో, ఎవరు తీవ్రవాదులకు యాంటీగా పనిచేస్తున్నారో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. పైగా అదృష్టం కొద్దీ సోషల్ మీడియాలో పురాతనమైన చరిత్ర, అసలు ఇది చరిత్ర కాదు, తప్పుడు చరిత్ర అని ఇప్పుడిప్పుడు వెలుగులోకి వస్తుంటే ఆశ్చర్యంగా కనిపిస్తుంది. దాచేశారు, కప్పెట్టేశారు. అసలు చరిత్రని తీస్తే ఎవడు మహానుభావుడు, ఎవడు మహాత్ముడు, ఎవడు గొప్పవాడో ఇప్పుడిప్పుడు ప్రజలకి తెలుస్తోంది. ఇకపోతే ఖర్గేకు ఈసీ నోటీసు. ప్రధాని నరేంద్ర మోదీ ఒక ఉగ్రవాదని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యానించడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీనిపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ఒకరోజు ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం చెన్నైలో ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బుధవారం 3 కేంద్ర మంత్రుల నేతృత్వంలో భాజపా ప్రతినిధి బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది. ఇక్కడ చూడొచ్చు, 3 కేంద్ర మంత్రులు ఉన్నారు ఫోటోలో. ఒకరు సీతారామన్, మరొకరు మన ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన రిజిజు ఆయన, అలాగే నిర్మలా సీతారామన్ గారు కూడా ఉన్నారు. సో ఈ విధంగా మొత్తం ఈ 3 కలిసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తీవ్రంగానే స్పందించింది. చూద్దాం. ఖర్గే వ్యాఖ్యలు దారుణం. ప్రధాని మోదీకి మద్దతుగా ప్రజలిచ్చిన తీర్పును ఇది అవమానించడమే. మొత్తం వ్యవస్థను ఆయన అవమానించారు. ప్రధాని యావత్ దేశానికి నాయకుడు, అంతేగాని ఒక భాజపాకి కాదు. కాంగ్రెస్ వాళ్ళకి, కాంగ్రెస్ పాలిత ప్రాంతాలకి, కాంగ్రెస్ పాలిత నియోజకవర్గాలకు కూడా ప్రధానే. సో ఆయనపై కాంగ్రెస్ అమిత ద్వేషంతో రగిలిపోతుంది, నిస్పృహతో మాట్లాడుతోంది. ఖర్గేపై కఠినంగా వ్యవహరించాలని ఈసీని డిమాండ్ చేశామని వీళ్ళు 3 కేంద్ర మంత్రులు చెప్పారు. సీతారామన్ గారు, మేఘ్వాల్, అలాగే రిజిజు కూడా. ఇకపోతే అనుబంధ కార్యాలయంలో ఈసీ వీళ్ళు చేసిన వ్యాఖ్యలు తప్పులేదు, కానీ ఎన్నికల కమిషన్ అట భాజపాకి అనుబంధ కార్యాలయంలో ఉందని కాంగ్రెస్ రివర్స్ గేర్ వేస్తోంది. వాళ్ళు చేసిన తప్పుడు స్టేట్మెంట్. అంటే అది ఒక ఉన్నతమైన భావాలుగా ఉండి ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎంత హుందాగా మాట్లాడాలి? అలా అని కాంగ్రెస్ శ్రేణుల్ని ఉత్సాహపరచడానికి నోటుకొచ్చినట్టు మాట్లాడేది ఎంతవరకు కరెక్ట్? ఈయన చూసి రేపు పొద్దున ప్రతి ఒక్కడు అలాగే వాగుతారుగా, అది కరెక్ట్ కాదు కదా. యావత్ దేశానికి ప్రధాని ఆయన. 28 రాష్ట్రాలకి, 6 కేంద్రపాలిత ప్రాంతాలకి, ఇప్పుడు 6 కాదేమో 8 అయినట్టున్నాయి, మళ్ళీ కాశ్మీర్ 2 చేశారు కాబట్టి ఈ కేంద్రపాలిత ప్రాంతాలన్నిటికీ కూడా ఆయన ప్రధాని కదండి, యావత్ భారతదేశానికి. అలాంటి వ్యక్తికి టెర్రరిస్టు అని ముద్ర వేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఒకసారి అదే విషయంలో ప్రధాని మోదీ మరొకసారి ఇక్కడ ఎన్నికల క్యాన్వాసింగ్ తనదైన శైలిలో స్పందించారు. ఇక్కడ చూడొచ్చు, ఓటర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి, ప్రజాదేవుళ్ళు, నాగరిక్ దేవోభవ, ప్రజలే దేవుళ్ళు.